మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తలసాని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఇష్టానుసారంగా మాట్లాడితే సరికాదన్నారు. తన గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు రేవంత్ రెడ్డి. పెండ బిస్కే అలవాటు ఉంది కదా, ఎందుకంటే దున్నపోతులను కాసిండు కాబట్టి చాలా కాలం దున్నపోతులతో తిరిగి ఆయన కూడా ఆయన దున్నపోత అనుకుంటున్నాడేమో. పెండ బిస్కే అలవాటుతోని ఆయన పిసుకుడు గురించి మాట్లాడుతున్నాడు. శ్రీనివాస్ యాదవ్ అనేట ఆయన పిసుకుడు సంగతి దేవుడెరుగు. ఆ నమ్లే పాన్ పరాగ్ మానేస్తే బాగుంటుంది. ప్రజాప్రతినిధులుగా మనము యువకులకు ఆదర్శంగా ఉండాలి. అరటి పండ్ల బండి దగ్గర మేక నమిలినట్టు పాన్ పరాగులు వేసుకొని నమిలేటోడు కూడా నా గురించి మాట్లాడితే అంత గౌరవంగా ఉండదు. ఒకవేళ ఆయనకు అంతగా కోరుకుండి ఆయన ఏం బిసుకోవాలనుకుంటుండో చెప్తే, ఆయన తారీఖు చెప్తే, ఎక్కడ రావాలనో చెప్తే తప్పకుండా నేను అక్కడికి వస్తా. ఎవరు ఏం బిసుకుతారో చూద్దాం. ఆయన కేసీఆర్ కాళ్ళు బిసికినట్టు అనుకుంటున్నాను, రేవంత్ రెడ్డిని బిసుకోవడం అనుకుంటే. కాబట్టి మంత్రిగా మొదట ఆయన బాధ్యతను గుర్తెరగాలి. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలా. నేను ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని. ఆయన జీవితకాలం కేసీఆర్ చెప్పులు మూసిన, కేటీఆర్ సంకనాకిన ఈ స్థాయికి రాలేడు. కాబట్టి ఆయన స్థాయి, ఆయన హోదా, ఆయన భాష అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. ఇంకా ఏమైనా మోజు ఉంటే మోజు తీర్చుకోవాలనుకుంటే ఎప్పుడు రమ్మన్నా నేను వస్తాను.